కృపా చాలయ్యా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా నీ కృపలోనే నా జీవితము కడవరకు కొనసాగించేదన్ నీ కృపలోనే నా జీవితము కడవరకు కొనసాగించేదన్ యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా మాటే రాని నాకు రాగము నీచి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు మాటే రాని నాకు రాగము నీచి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన
నేనయ్యా. నేనేమై ఉన్నానో నాకేమున్నానో కేవలం నీ కృపే. నేనేమై ఉన్నానో నాకేమున్నానో కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను, అందరూ అనుసరించండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 10వ వచనం. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా, మీ దీనదాసునైన నేను మీ పక్షాన నిలిచి ఉన్నానయ్యా. ఇప్పటి వరకు పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు తండ్రి. మా పాటలు స్తుతుల సింహాసనముగా వేయబడగా మీరు అంగీకరించి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున చేరి వచ్చినటువంటి మేమందరం నీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. నీ మాట శ్రేష్టమైన నీటి ఓట వంటిది నాయన. మాలో ఊరేడి నీటి బుగ్గగా చేస్తానన్నావు గనుక లోక సంబంధమైన ఆహారము దినమునకు ముమ్మారు మేము భుజిస్తున్నా, లోకమునకు సంబంధించిన దాహము మేము ఎన్ని పర్యాయము దాహము తీర్చుకున్నా మా దాహము తీరదు, ఆకలి తీరదు నాయన. వాక్యము పట్ల ఆసక్తిని కలిగించండి నాయన. వాక్యము నీరుగా మా ప్రభువా మా దాహములు తీర్చండి నాయన. ఆత్మీయ దాహము, ఆత్మీయ ఆకలిని తీర్చమని అడుగుచున్నాం. ఇదే మనం చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరము నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. ఆత్మీయ ఆహారమును వాక్య రూపంలో అందించి నన్ను మరుగుపరిచిన ద్వారా మీరు మాట్లాడి ఇదే మనం చేరి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి వారు వచ్చి ఖాళీ హృదయములతో లేక లోక సంబంధమైనటువంటి వ్యాపకములతో హృదయము నిండా వచ్చిన ఆ హృదయమును, లోకము, వ్యాపకములన్నిటినీ తొలగించి వారు తిరిగి వెళ్ళినప్పుడు వాక్యము చేత నింపబడి వాక్యానందముతో తిరిగి వెళ్ళినట్లుగా సహాయమును దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్యమును వివరించుకోవడానికి ముందుగా గడిచినటువంటి వర్తమానములో ఊజు బూజు లూజు వాక్యాన్ని మరి తెలియజేశాను. అది వినాలనుకుంటే యూట్యూబ్లో ఉంటుంది. న్యూ అపోస్తలిక్ చర్చ్ ఏపీ అని మీరు టైప్ చేస్తే నా వర్తమానాలన్నీ వస్తాయి. ఈరోజు వర్తమానం ఏంటంటే, ఈరోజు జిమ్రీ ఒమ్రీ ఏం పేర్లు? జిమ్రీ ఒమ్రీ ఇద్దరు, ఆర్షా తీర్షా.
4 పేర్లను గురించి ఈరోజు మనం విందాం. ఇవేవో పాకిస్తాన్ పేర్లు కాదు, హిబ్రూ నామాలు, హిబ్రూ పేర్లు. బైబిల్ గ్రంథం ఆదిమ హెబ్రూ భాషలో రాయబడినవి. బైబిల్ గ్రంథంలో నుండి ఇదినాన ఒక 4 పేర్లు, జిమ్రీ, ఒమ్రీ, వారిద్దరితో పాటు ఆర్షా, తీర్సా అనేటువంటి 4 పేర్లు. వారు ఎవరు? వారి యొక్క పేర్లకు అర్థం ఏమిటి? వారు ఎలా జీవించారు? దేవునికి అనుకూలంగా జీవించారా? మనం కూడా అలాగనే జీవించాలి. దేవునికి వ్యతిరేకంగా జీవించారా? మనం అలా జీవించకూడదు. దేవునికి అనుకూలంగా జీవించాలి. ఇవి ఈ దినాన్ని మనం తెలుసుకోవాలి. చదవబడినటువంటి వాక్యము యెషయా గ్రంథంలో ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి మాట, దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకోరు, ధర్మక్షేత్రములో నివసించిన యెహోవా మహాత్యమును వారు ఆలోచింపక అన్యాయమే చేస్తారు. ఈ వాక్యము ఈ ఉన్నటువంటి 4 ఎవరు ఆ వాక్య ప్రకారం ఉన్నారు? ఎవరిని గూర్చి వాక్యం చెప్పబడింది? ధర్మక్షేత్రము, దేవుని సన్నిధి. ఇది ఈ వాక్యము మనం చదవబడినటువంటి మెయిన్ వాక్యము. చివరిలో ధర్మక్షేత్రం అంటే ఎవరో, దుష్టులు ఎవరో మనం తెలుసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. యోధా రాజైన ఆషా ఏలుబడిలో 26వ సంవత్సరంలో బయెషా కుమారుడైన ఏలా ఇశ్రాయేలీలలో ఇశ్రాయేలు వారందరినీ ఏలన ఆరంభించాను. ఇక్కడ 2 రాజ్యములు చెప్పబడుతున్నాయి. ఒకటి యోధా రాజ్యము, 2 ఇశ్రాయేలీల రాజ్యము. యోధా రాజ్యమును పరిపాలిస్తుంది రాజైన ఆసా. ఇప్పుడు ఇశ్రాయేలీలకి ఎలా అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈయన ఎప్పుడు పరిపాలిస్తున్నాడు అని చెప్పడానికి యోధా రాజు అయినటువంటి ఆసాని గుర్తు చేశారు. అతని ఏలుబడి జరుగుతూ ఉండగా ఇక్కడ ఈ రాజ్యములో రాజు చనిపోయిన తర్వాత మరలా మరొక అతను రాజ్య పరిపాలన చేస్తున్నాడు. బయెషా కుమారుడని అలా ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఎక్కడ? తీర్సాలో యాలా అనేటువంటి అతను ఇశ్రాయేలుని పరిపాలిస్తూ ఉండగా ఒకానొక దినమున తీర్సా అనేటువంటి పట్టణములో తన గృహ నిర్వాహకుడైన ఆర్షా ఇంట ఎలా అనేటువంటి వాడు ఫుల్లుగా తాగి గృహ నిర్వాహకుని ఇంటిలో ఉన్నాడు. ఇతను రాజమందిరం ఏమైపోయింది? రాజనగరం ఏమైంది? గృహ నిర్వాహకుని ఇంటిలో తాగి మత్తుడైపోయాడు. అతడు మత్తుడై ఉండడం, 2 రథముల అర్ధభాగములకు అధికారి అయినటువంటి జిమ్రీ అనేటువంటి అతను ఇప్పుడు రాజు మీద కుట్ర చేశాడు. ఎందుకు? కారణం ఏమిటి అంటే, ఇప్పుడు ఈ జిమ్రీకి తెలుసు ఎలా అనేటువంటి రాజు యొక్క పరిస్థితి. రాజులు తాగినా, మత్తులై ఉన్నా, పడిపోయినా, వ్యవస్థులైనా ఎక్కడుండాలి? వాళ్ళు రాజు కుటుంబంలో, రాజకోటలో ఉండాలి, వారి ఇంటిలో ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరింట్లో ఉన్నాడైనా? గృహ నిర్వాహకుని ఇంట్లో ఉన్నాడు. గృహ నిర్వాహకుని ఇంటిలో ఈయనకేం పని? ఈయన ఉండవలసింది రాజకోటలో కదా. తాగి మత్తుడై ఉన్నాడు. అతడు మత్తుడైపోయాడు కనుక ఎక్కడున్నాడు ఈయన అంటే తీర్సాలో ఆర్షా ఇంటిలో ఉన్నాడు.
ఈ విషయము యుద్ధాయుధముల అర్ధభాగములకు అధికారి అయిన జిమ్రీ అనేటువంటి వాడు రాజు యొక్క పరిస్థితి తెలిసినవాడు. రాజు తిన్నాడంటే కొండడు తింటాడు, రాజు తాగాడంటే ఒక పేపా తాగుతాడు, వాడు పడిపోయాడంటే సాయంత్రం దాకా లేకపోవడం. ఈ విషయం ఆయనకి తెలుసు అన్నమాట. కొన్ని సందర్భాల్లో మనోళ్ళు కూడా తెలుసు, మనోళ్ళ బలహీనతలో. స్త్రీలకు తెలుసు భర్త బలహీనతలో, భర్తకు తెలుసు భార్య బలహీనతలో, యజమానులు తర్వాత కూలీలు, ఎలాగా ఎవరి విషయమైనా సరే వారి బలహీనతలు ఏమిటో వీరికి తెలిస్తే వీరు బలహీనతలు కలిగిన వారిని హేళనగా చేస్తారు, చూస్తారు, మాట్లాడతారు. ఎలాగా చెప్పండి? ఏదైనా మాట్లాడాను, అబ్బో నీకు మాకు తెలిసిలేయా నువ్వెంత అంటారు. అనరా? అబ్బో నువ్వెంత చదవడగాడువో మాకు తెలిసిలే, నువ్వెంత కష్టజీవివో మాకు తెలిసిలే, నువ్వెంత సోమరివో మాకు తెలిసిలే, నువ్వెంత పాటగాడువో మాకు తెలిసిలే, నువ్వెంత ఆత్మీయుడివో మాకు తెలిసిలే, నువ్వెంత ఆత్మీయురాలువో మాకు తెలిసిలే అని హేళనగా మాట్లాడతాం కదా. ఇలాంటి వారు చాలామంది. ఇదిగో తీర్షాలో ఉన్నటువంటి ఆర్షా ఇంటిలో రాజు తాగి మత్తుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు జిమ్రీ అతడు యుద్ధ రథముల అర్ధభాగములకు అధికారి. అంతే, రథముల అధికారి రాజును చంపడానికి కుట్ర పన్నాడు. రాజును చంపాలంటే సైనాధిపతి అన్నయ్య ఉండాలి, మంత్రి అన్నయ్య ఉండాలి. రథముల మీద అధికారి రాజు మీద కుట్ర పన్నింది. రాజు మత్తుడై ఉండగా జిమ్రీ అనేటువంటి వాడు కుట్ర చేసి లోపలికి వచ్చి అతనిని కొట్టి చంపాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రాజు ఆ ఇంట్లో ఉంటే రాజుకు సెక్యూరిటీ ఉండదా? ఒక ఎమ్మెల్యే వస్తే ఎంతమంది గన్మ్యాన్లు వస్తారు, ఎంపీ వస్తే ఎంతమంది వస్తారు, మినిస్టర్ వస్తే ఎంతమంది, సీఎం వస్తే ఎంతమంది, వీళ్ళందరికంటే ప్రధాని కంటే పెద్దవాడు కదా రాజు. రాజు ఒక ఇంట్లో ఉన్నాడంటే ఆ ఇంటి చుట్టూ సైన్యము కవాతు కాస్తూ ఉంటుంది, కంటి మీద నిద్ర రాకుండా ఉండాలి. అలాంటిది రాజు ఆ ఇంట్లో ఉంటే ఒక సైనాధిపతి, యుద్ధాయుధముల రథముల మీద అధికారి ఇంట్లోనికి వచ్చి కుట్రపన్ని ఇంట్లోనికి వచ్చి అతన్ని చంపాడు. ఎలా జరిగింది అంటే ఎంతమంది అందులో ఆ కుట్రలో పాలిభాగస్తులై ఉన్నారు. మనందరికీ తెలుసు, ఒక ప్రధాని చనిపోయినా, ఒక ముఖ్యమంత్రి చనిపోయినా ఒక్కరి వలన చంపడానికి కుదరదు. ఎంతోమంది అందులో కుట్రలో భాగమై ఉంటారు. ఒకరిని చంపాలంటే ఒకరికి చేత కాదు. ఈ మధ్య కాలంలో మనం పేపర్లో చూస్తూ ఉంటాం, ఒక స్నేహితుడిని తీసుకొని వెళ్ళి చంపారు. చంపితే పోలీసులు పట్టుకొని ఎవర్రా చంపినాడు, నేను ఒక్కడినే అంటున్నాడు. వాడు కాదు నీకు సహకరించిన వాళ్ళు ఉన్నారు. ఒక భార్య భర్తను చంపితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అడిగితే నేను ఒక్కదాన్ని చంపానండి అంటే, కాదు నీకెవరో సహకరించారు. ఇలాగా ఎన్నో విషయాల్లో సహకారులు ఉంటారు కనుక వారు ఆ కార్యాలు చేయగలరు. జిమ్రీ అనేటువంటి వాడు రాజుని కుట్రాబన్ని చంపేశాడు. ఇప్పుడు ఇతను రాజు అయిపోయాడు. ఇతను ఇశ్రాయేలీయులకి రాజుగా ఉన్నాడు. ఈ రాజు పరిపాలిస్తూ ఉండగా ఇప్పుడు సమరియా పట్టణము కింద వచనాల్లో మనం చదివితే చూడండి, కింద వచనాల్లోనికి వద్దాం. ఈయన వచ్చును యోధారాజైన ఆశా ఎలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తీర్షాలు 7 దినములు ఏలెను. ఇప్పుడు జిమ్రీ రాజయ్యి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఎన్ని సంవత్సరాలు?
7 సంవత్సరాలు కాదు, 7 నెలలు కాదు, 7 వారాలు కాదు, 7 రోజులే. 7 రోజులు. ఇప్పుడు కనీసం ఇతను జిమ్రీ కుట్ర చేసి రాజును చంపి ఏమన్నా ఒక 5 సంవత్సరాలన్నా పరిపాలించాడా? లేదు. 5 నెలలన్నా ఉన్నాడా? లేదు. 7 వారాలన్నా ఉన్నాడా? లేదు. కేవలం 7 రోజులే రాజుగా పరిపాలిస్తున్నాడు. ఈ సమయంలో దేశం మీద యుద్ధమునకు బయలుదేరారు. యుద్ధము ప్రారంభమైంది. జనులందరూ యుద్ధమునకు కూడుకున్నారు. అలాంటి సందర్భంలో చూడండి, ఎక్కడ దిగారు వాళ్ళందరూ? వారందరూ యుద్ధమునకు దిగారు. యుద్ధానికి వెళదామని బయలుదేరితే రాజు రాలా వారితో పాటు. రాజుండి సైన్యాన్ని నడిపించాలి. రాజు రాలేదు. ప్రజలందరూ అనుకుంటున్నారు, ఏంటి రాజు రాలేదు, ఏమైపోయాడు అంటే, రాజు మంచోడైతేగా యుద్ధానికి రావడానికి. ఇప్పుడు ఏమైంది అంటే, కుట్ర చేసి జిమ్రీ ఎలాను చంపాడు. కాబట్టి ఇలాంటి కుట్రదారుడు, ఇలాంటి దుర్మార్గుడు మనకు రాజు కావద్దు అని మరి ఎవరిని రాజుగా చేద్దాం అనుకుంటే సైనాధిపతి కనపడ్డాడు. ఆ సైనాధిపతి అతని పేరేంటి? ఒమ్రీ. సైనాధిపతి పేరు ఒమ్రీ. అతన్ని రాజుగా చేశారు. ఇప్పుడు రాజ్యము పట్టుకున్నారని, ఇప్పుడు వస్తే నన్ను చంపుతారని తెలిసి జిమ్రీ అనేటువంటి వాడు ఏం చేశాడు తెలుసా? రాజనగరంలోనికి వచ్చి ఆ రాజనగరం తగలబెట్టుకొని ఆ రాజనగరంలో ఇతను కూడా చనిపోయాడు. ఎన్ని రోజులు పరిపాలించిన రాజేనా? ఇశ్రాయేలీయులలో, యోధా రాజులలో 7 రోజులు పరిపాలించిన, అతి తక్కువ రోజులు పరిపాలించిన రాజు ఎవరంటే జిమ్రీ. జిమ్రీ అనే పేరుకి అర్థం ఏంటంటే అడవి మేక. అడవి మేక. అడవి మేక పవర్ఫుల్గా ఉంటుంది. అడవి గాడిద. అడవిలో ఉన్నటువంటి ఏది కూడా మనుషులకి సాధువు కాదు. జిమ్రీ అంటే అడవి మేక అని అర్థం. ఒమ్రీ అంటే యెహోవా యొక్క దాసుడు. యెహోవా యొక్క దాసుడు. ఒమ్రీని రాజుని చేశారు. ఇప్పుడు మనము వీళ్ళిద్దరి జీవితాలను పరిశీలిస్తే జిమ్రీ తీర్షాలోనే ఉన్నాడు. తీర్షాలో ఆర్షా ఇంట ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తీర్సా అనేటువంటి ఆ పట్టణం ఒక అందమైనటువంటి పట్టణం. తీర్షా అనేటువంటి పట్టణము ఒక సంతోషకరమైనటువంటి పట్టణం. రాబోయే రోజుల్లో ఆ తీర్సా పట్టణము బహు ప్రీతికరమైనటువంటి పట్టణంగా మారింది. తీర్షా అనేటువంటిది మొట్టమొదట సంఖ్యాకాండంలో మనం చూస్తే సలబేహేదు యొక్క కుమార్తెలలో 5గురిలో ఒక అమ్మాయి పేరు. చాలా రూపసి, చాలా అందగత్తె. సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే 27వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1వ వచనం. సెలెబేహేదు కుమార్తెలలో అతని కుమార్తెల పేర్లు 5గురు ఉన్నారు. నహలా, చూడండి 4, 5 తీర్షానున్నది. తీర్షా అనగా అందమైన, సంతోషకరమైన, సుందరవతి అమ్మాయి. ఫెలేహేదు కుమార్తెలలో ఒక కుమార్తె పేరు తీర్షా అనేటువంటి పేరును బట్టి ఆ పట్టణం కట్టబడింది. అందమైనటువంటి పట్టణం, సంతోషకరమైనటువంటి పట్టణం. ఈ పట్టణానికి దగ్గరలో ఆ మార్గంలోని షిలోహు ఉంది, యెరూషలేము ఉంది. ఇవన్నీ కూడా
ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎలాంటి ప్రాంతంలో? తీర్షా పట్టణములో రాజ కోటలు ఉన్నాయి, రాజగృహములు ఉన్నాయి. పక్కనే సెలూహు ఉంది. సెలూహులో యాజకులు ఉన్నారు. సెలూహులో మందిరం ఉంది. సెలూహులో దేవుని సన్నిధానం ఉంది. అక్కడ మందస్సం ఉంది. యాజకులు లేవీలు పరిచర్య చేస్తున్నారు. పాప పరిహారార్థ బలులు, బలిపీఠములు, ఇంత కార్యక్రమం జరుగుతుంది అక్కడ. తీర్షా అనేటువంటి అందమైనటువంటి పట్టణములో జిమ్రీ అనేటువంటి వాడు కుట్ర చేసి యోలాను చంపాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 26వ అధ్యాయం ఉందాక మనం చదువుకున్నాం. ఏముంది అక్కడ? ధర్మక్షేత్రము తీర్షా పట్టణం, ధర్మక్షేత్రము సిలోహు, ధర్మక్షేత్రము యెరూషలేము, ధర్మక్షేత్రము దేవుని ఆరాధించే స్థలము, ధర్మక్షేత్రము యాజకులు పాప పరిహారార్థ బలులు సమర్పించే స్థలం, లేవీలు పరిచర్య చేసే స్థలము. ధర్మక్షేత్రంలోనే ఇప్పుడు ఎవరున్నారు? జిమ్రీ ఉన్నాడు. ధర్మక్షేత్రంలోనే ఆర్షా ఉన్నాడు. ధర్మక్షేత్రంలోనే దుష్టులు ఉంటున్నారు. దుష్టులు ధర్మక్షేత్రములో ఉన్నా వారు ఏం నేర్చుకోరంట? యెహోవా మహాత్యమును గుర్చిన జ్ఞానమును నేర్చుకోరు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథంలో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి ఆ మాట ఇది మన జీవితాల్లో మనం ఎంతవరకు దాన్ని అనుసరిస్తున్నాం? ధర్మక్షేత్రంలో ఉన్న మన జీవితం దేవునికి అనుకూలంగా ఉందా? దుష్టులకు దయ చూపినను వారి నీతిని నేర్చుకోరు. దుష్టుడు ధర్మక్షేత్రంలో ఉన్నాడు. తీర్షా అనేటువంటి అందమైన పట్టణంలో ఉన్నాడు. తీర్షా అనేటువంటి పట్టణము అందమైనటువంటి పట్టణం, సంతోషకరమైనటువంటి స్థలం అది. ఆ స్థలములో దుష్టులు నివసిస్తే వారు నీతిని గురించి నేర్చుకోవాలి. దేవుని సన్నిధానములోనికి, దేవుని ఆరాధించే స్థలములోనికి పాపులుగా ఎవరైనా సరే లోక సంబంధమైనటువంటి వ్యాపకములతో, ఆలోచనలతో, లోక సంబంధమైన అలవాటులతో వస్తే ఈ దేవుని సన్నిధానములో వారి జీవితంలో మార్చబడాలి. కానీ ప్రజలు ఎలా ఉంటున్నారు? ఏ పుణ్యక్షేత్రానికన్నా వెళ్ళని, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా వారి జీవితాలు అలాగనే ఉంటున్నాయి. నీకు హృదయం అంతా దుర్మార్గతతో నిండి, నీ మనసంతా దుర్మార్గపు ఆలోచనలు కలిగి, ఎన్నో అసూయలు, ఎన్నో విభేదాలు, విద్వేషాలు హృదయమును నింపుకొని దేవుని సన్నిధానానికి వచ్చి విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారి వెళ్ళట్లా. ఎలా వస్తున్నారో అలాగనే వెళ్ళిపోతున్నారు. ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగితే ఏముంది? తీర్షా అనేటువంటి పట్టణం అందమైంది. తీర్షా అనేటువంటి పట్టణము సంతోషకరమైంది. ఈ తీర్షాలోనే ఆర్షా అనేటువంటి అతను ఉన్నాడు. ఆర్షా ఇంట ఉన్నాడు. ధర్మక్షేత్రం అది. దేవుని ప్రజలని ఇశ్రాయేలీలు రాజులకు ఒకప్పుడు అది, తరువాత కాలములో అది ఒక మహాపట్టణము, రాజులు విశ్రాంతి స్థలం అయిపోయింది. రాజధాని ఉండగా రాజులు మరలా ఇక్కడే దానిని వినియోగించుకున్నారు. అలాంటి స్థలములో దుష్టులు ఎక్కువైపోయారు. దుష్టులు ఉన్నారు ధర్మక్షేత్రములో. దుష్టులు ధర్మక్షేత్రములో ఉన్నను నీతిని నేర్చుకోరు. ప్రియ సహోదరి సహోదరుడా, రక్షించబడ్డావు, క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు, బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చావు, మారు మనస్సు లేదు, మార్పు లేదు. చాలామంది బాప్తిస్మం తీసుకున్నాం అనుకుంటున్నారు. మార్పు వేరు, మారు మనస్సు వేరు, బాప్తిస్మం వేరు. బాప్తిస్మం నీవు ఒప్పుకొని విడిచిపెట్టి నిజంగా క్రీస్తు కొరకు బ్రతుకుతానని తీర్మానించుకొని తీసుకోవాలి. చాలామంది వరుసలో తీసుకుంటారు. పెద్ద పెద్ద చర్చిల్లో 1వ తారీఖున, 10వ తారీఖున, 20వ తారీఖునని 100 మందిని ఒకేసారి ముంచి లేపుతున్నారు.
మార్పు లేని ప్రజలు చాలామంది ఉన్నారు. పచ్చి తాగుబోతూ నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు బాప్తిసం ఇవ్వండి అన్నాడు. నేను ఈయనన్నా. ఎందుకు అంటే బాగా పరిచయమే, చర్చి ముందే తిరుగుతాడు 24 గంటలు, ఎప్పుడు చూసినా ఫుల్ లోడ్ అయ్యి ఉంటాడు. ఎందుకు నీకు బాప్తిసం అన్నా? తాగే ఉన్నాడు అంటే ఇంక రేపు నుంచి నేను తాగనండి, తాగకుండా ఉండటానికి నేను నాకు బాప్తిసం అన్నాడు. నువ్వు తాగకుండా 1 సంవత్సరం గుడికి రా, అప్పుడు నీకు బాప్తిసం ఇస్తానన్నా. ఒప్పుకోవాలా? కాదండి, ఇస్తే మారుతానండి అన్నాడు. నేను ఇవ్వలేదు. వెళ్ళాడు 10వ తారీఖు 20వ తారీఖున ఆల్నటి ప్రేయర్కి వెళ్ళాడు, బాప్తిసం తీసుకొని వచ్చాడు. ఖచ్చితంగా ఒక 4 వారాలు 5 వారాలు భార్యను తీసుకొని తెల్ల బట్టలు వేసుకొని ఉదయం అసలు 9-10 గంటలకల్లా బయలుదేరి మందిరానికి వెళ్ళాడు. నేను అనుకున్నా ఇలాగ మారి అలా బ్రతికితేనే బాగుండు అనుకున్నా. మరలా 6వ వారం 7వ వారం ఫుల్ అయ్యి వచ్చాడు. తెల్లటి బట్టలు వేసుకున్నాడు, ఫుల్ అయ్యి వచ్చాడు. చర్చి ముందు తిరుగుతున్నాడు. ఏంట్రా బాబు ఏంటి పరిస్థితి అంటే, నువ్వు నాకు బాప్తిసం ఇస్తే ఇక్కడే ఉండేవాడిని, నేను అనవసరంగా పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళింది, అక్కడ ఇప్పించింది, అందుకే నేను ఉండలేకపోయాను అన్నాడు. చాలామంది వారి మనస్తత్వాలను బట్టి మారాలంటారు. నేను బాప్తిసం ఇస్తే మారతాడంట. మారడు, ఎవరు మారరు. గత కాలంలో ఒక అబ్బాయి వచ్చి నాకు మాల ఏమన్నాడు. ఏం మాల? యేసుస్వామి మాల అంట. మరి అదేం మాలో నాకు తెలియదు. యేసుస్వామి మాలని ప్యాంటు ఒక తెల్ల వేసుకొని గల టవల్ ఒకటి భుజాన్ని వేసుకొని వారు ఆ నెలంతా చెప్పులు లేకుండా తిరుగుతారు, మందు దాక్కుండా తిరుగుతారు. యేసుస్వామి మాల అంట. నేను అన్నా, అయ్యా నాకు తెలియదు, అది వేసే గురువులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, దాని వివరణ కూడా నాకు తెలియదు అన్న. మళ్ళీ వెళ్ళి భార్యను తీసుకొచ్చాడు రికమెండేషన్ కోసం. భార్యను రికమెండేషన్ చేస్తారు. ఒక అమ్మాయి అట్లా అన్న ఈరాదు అన్నాయి, మారుతాడు ఈ అన్నాయి బాప్తిసం అని భార్య రికమెండేషన్ చేస్తే వాళ్ళ అమ్మ కూడా అయ్యా కొంచెం మారుతాడు వారంటే, ఎంతమంది చెప్పారు కదా అని నాకు ఇష్టం లేకపోయినా కష్టం మీద బాప్తిసం ఇస్తే 3వ రోజు తాగితే పక్కన వాళ్ళు ఎవడురా వాడికి బాప్తిసం ఇచ్చింది అన్నారు. బాప్తిసం తీసుకున్నోడిని వదిలిపెట్టారు, తాగినోడిని వదిలిపెట్టారు, తాపించినోడిని వదిలిపెట్టారు. ఎవరిని తిడుతున్నారు ఇప్పుడు? ఎవడురా వాడికి బాప్తిసం ఇచ్చి? నేను ఇచ్చానని తెలుసు వాళ్ళకి, అయినా సరే తిట్టేది ఎవరిని? మారు మనస్సు లేకుండానే మార్పు చెందకుండానే, సరైనటువంటి మార్పు లేని జీవితాలు లేకుండానే బాప్తిసాలు తీసుకొని గొప్పలు చాలామంది జీవిస్తున్నారు. మార్పు లేని జీవితాలు. ధర్మక్షేత్రంలో ఉన్న దుష్టులు వీళ్ళు నీతిని నేర్చుకోవట్లా. సరే, మనం లెగిస్తే తాగుబోతుల మీద పడతాం, ఎందుకులే వాళ్ళ గురించి మనకు. కానీ మరి మన సంగతి, సంఘాల్లో ఉండే వాళ్ళ సంగతి, వాక్యం ఎంత గద్దిస్తున్నా ఇవాళ జీవితాలు మార్చుకునే వాళ్ళు ఉన్నారా? వారి స్వభావాలను మార్చుకుంటున్నారా? సావుకుడు ఎంత వ్యాధులతో ఖండించి చెబుతున్నా సరే, ఎంత చెబుతున్నా సరే ఎవరూ మారట్లా. మీ బోధ మీదే, మా నడత మాదే. మమ్మల్ని ఇలా ఒప్పుకుంటేనే మేము గుళ్ళో ఉంటాం, లేకపోతే మేము రాము. రాకపోతే ఎవరిని బతికిస్తారు? మీరు బ్రతకండి, నిత్య నరకాగ్ని నుండి తప్పించబడి దేవుని కొరకు బ్రతకండి అని చెబితే జీవితాలు మార్పు లేకుండానే అలాగనే ఒప్పుకుంటే ఉంటాం, లేకపోతే మా ఇష్టం వచ్చిన స్థలానికి వెళతాం అనుకుంటున్నారు ప్రజలు ఈరోజు. మారు మనసు పొందట్లా. మనస్సు మార్చుకోవట్లా. మారుమను అన్నా పోతాం కానీ మారు మనసు మాకు కష్టమయ్యా అనే రీతిలో బతుకుతున్నారు జనం. మారు మనసు పొందాలి. బాప్తిసం వేరండి, బాప్తిసం వేరు. బాప్తిసం కొరకు నేను వివాహం చేయకుండా వచ్చిన సందర్భం ఉంది. మిరియాలు కూడా పిలిచారు నన్ను పెళ్లి చేయమని. మధ్యాహ్నం పెళ్ళి, నేనంతా రెడీ అయిపోయి వివాహం చేయడానికి. అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి అమ్మాయిని తీసుకొచ్చి, మా అమ్మాయి బాప్తిసం తీసుకుందండి, అబ్బాయికి కూడా బాప్తిసం ఇవ్వండి అన్నారు. అబ్బాయి తరపు వాళ్ళు నన్ను తీసుకెళ్ళారు.
అబ్బాయికి బాప్తిస్మం ఇవ్వండి అన్నారు. నేను అన్నాను బాప్తిస్మం ఇవ్వను. బాప్తిస్మం దేని కొరకు? పెళ్లి కొరకు కాదు. బాప్తిస్మం ఇస్తేనే పెళ్లి చేయాలండి అన్నారు. బాప్తిస్మం కొరకు పెళ్లి కాదు అంటే మాకు పూర్వం నుంచి అట్నం వస్తుందండి అన్నారు. పూర్వం నుంచి ఎందుకు పెట్టారు అట్లా తెలుసా? మన పూర్వీకులు ఈ విధంగానన్నా అన్య జీవితంలో నుండి దేవుళ్ళలోకి వస్తామన్న ఉద్దేశంతో బాప్తిస్మం తీసుకుంటేనే పెళ్లి చేస్తామన్నారు. నీకు పెళ్లి చేయాలంటే బాప్తిస్మం తీసుకో అని బాప్తిస్మం ఇచ్చి పెళ్లి చేసి సంఘాల్లో కలిపారు. ఈరోజు దాని కొరకు కాదు. బాప్తిస్మం అనేది వివాహం కొరకు కాదు. బాప్తిస్మము మారు మనస్సు పొందితేనే. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కేకలు పెట్టాడు, దేవుడు కేకలు పెట్టాడు, యేసు ప్రభు వారు, ఇదిగో దేవుని రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి, ఆ గుట్టలు కొట్టబడాలి, పల్లములు పూడ్చబడాలి, మెట్టలన్నీ సదును చేయబడాలి, మీ జీవితాల్లో ఉన్నటువంటి అక్రమ జీవితాలన్నీ మార్చుకోండి అని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ప్రకటన చేస్తే అందరూ వచ్చి అయ్యా మేమేం చేయాలని అడిగారు. పేతురు గారు బోధ చేస్తే అనేక మంది వచ్చి అయ్యలారా మేమేమి చేయాలయ్యా అని అడిగారు. మీరు మార్పు చెందండి, మారు మనసు పొందండి, యేసు ప్రభుని అంగీకరించండి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు అని చెప్పాడు. బాప్తిస్మం అనేది వివాహం కొరకు కాదు. లెక్కలో మా సంఘంలో 100 మంది చేర్చబడ్డారండి అని కాదు, చెప్పుకోవడానికి కాదు. మనస్సు మారాలి, మనస్సు మారాలి. పాత జీవితము మార్చివేయబడాలి. ఇవరికి అన్ని పాటలు పాడేవాళ్ళం కదా, మనం చాలా పాటలు పాడేవాళ్ళం. మలిన వస్త్రము మార్చివేయండి, మహిమా వస్త్రము ఆ ప్రభువునికిచ్చు, మలిన వస్త్రము మార్చివేయండి, మహిమా వస్త్రము ఆ ప్రభువునికిచ్చు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మారు మనస్సు పొందడం అంటే నీ జీవితం మార్చుకోవడం, జీవితాన్ని మార్చుకోవడం. మనం మారాము అంటే మన ముందున్నవారు, మన వెనక ఉన్నవారు, మన చుట్టూ మనల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనల్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తోత్రం. మారు మనస్సు పొందితే ఇదిగో మారితే వెళ్ళలాగా మారాలి అనుకోవాలి. ఎందుకండి వాళ్ళు బాప్తిస్మం తీసుకొని కూడా వాళ్ళు గుడికి వెళ్తాం ఎందుకండి అనిపించుకుంటున్నామే తప్ప వీళ్ళలా మనం మారాలి అనుకోవాలి. మన జీవితాలన్నీ దేవునికి ఇష్టముగా ఉండాలి. కారణం ఏమిటంటే ధర్మక్షేత్రంలో ఉన్నావు నువ్వు. ధర్మక్షేత్రము దేవుని నివాసము, దేవుడు నివసించే స్థలంలో ఉన్నావు నీవు. కానీ నీ జీవితం మారకపోతే వ్యర్థమైంది. ఎవరు మారారులేండి మేము మారడానికి అని సమర్థించుకుంటున్నారు చాలామంది, తెలుసా? సమర్థించుకుంటున్నారు. పడిపోయిన వాళ్ళు చూస్తున్నారే కానీ పరిశుద్ధులను ఎందుకు గుర్తుపెట్టుకోవు? పరిశుద్ధులను ఎందుకు నీవు దృష్టి ఉంచి చూడవు? పడిపోయిన వాళ్ళనే చూస్తావు. చాలామంది ఎలాగనే ఉంటారు. ఎవరు మాత్రం అంత ఉన్నారులే మనం ఎందుకులే అనుకుంటున్నారు. పడిపోయిన వారిని చూడబాకు, పరిశుద్ధులుగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు లోకంలో. వారి జీవితాన్ని ఆదర్శంగా పెట్టుకో. వారి జీవితాలని నువ్వు ఆదర్శంగా పెట్టుకొని వారిలాగా ఉండాలనుకో, కానీ పడిపోయిన వాళ్ళని ఎందుకు చూస్తావు? జిమ్రీ ధర్మక్షేత్రంలో ఉన్నాడు, యాలా ధర్మక్షేత్రంలో ఉన్నాడు, ఒమ్రీ ధర్మక్షేత్రంలో చేరాడు, కానీ వారి జీవితాలు మారలేదు. యాలాను చంపి జిమ్రీ రాజయ్యాడు, జిమ్రీని చంపి ఒమ్రీ రాజయ్యాడు. 7 రోజులే పరిపాలించాడు జిమ్రీ.
తనను తాను కాల్చుకొని చచ్చిపోయాడు. ఒమ్రీ రాజు అయ్యాడు. సరే, ఒమ్రీ అన్న నీతిమంతుడిగా జీవిస్తాడు, దేవుని బిడ్డలను పరిపాలిస్తాడు అనుకున్నారు. కానీ ఒమ్రీ కూడా భయంకరమైనటువంటి విగ్రహారాధనను స్థాపించాడు. ఒమ్రీ ఎవరు అనుకుంటున్నారు? ఆహాబు రాజు యొక్క తండ్రి, యెజబెలు మామ అన్నమాట. ఆహాబు తండ్రి. ఈ ఒమ్రీ యొక్క స్వభావం ఆహాబులోనికి వచ్చింది. ఆహాబును నడిపించింది ఎవరో అంటే యెజబెలు భార్య నడిపించింది. నడిపించవచ్చమ్మా తల్లులారా. భార్యలు నడిపించిన గృహాలు చాలా మేలుకరంగా ఉంటాయి. భార్యలు బాధ్యత తీసుకొని కుటుంబాలను నడిపిస్తే మేలుకరంగా ఉంటాయి. తప్పంటలా, నేను చాలా కుటుంబాలను చూశాను నేను. కానీ వంకర బుద్ధితో నడిపిస్తే మాత్రం ఆ కుటుంబాలు బాగుపడవు. బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది కుటుంబాలను బాగుపరుచుకున్నవారు. సునేము పట్టణస్థురాలు, యోగ్యురాలు. ఎలాగ మనం చూస్తే ఎంతోమందిని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అబీగయలు యోగ్యురాలు. ఎలాగా మనము ఆ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది నీతియుక్తమైనటువంటి జీవితము, మంచి సరళమైనటువంటి నడవడి కలిగినటువంటి స్త్రీలను చూస్తాం. కుటుంబాలను కట్టుకున్న వాళ్ళని చూస్తాం. అందుకే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును అని సొలొమోను చెప్తున్నాడు. ధర్మక్షేత్రంలో ఉండి నీ జీవితం మారకపోతే, ధర్మక్షేత్రంలో ఉండి నీ స్వభావం మారకపోతే, ధర్మక్షేత్రంలో ఉండి నీ క్రియలు మారకపోతే నీవు నీతిని నేర్చుకోలేవు ఎప్పటికీ కూడా. కింద మాటలో ఏమన్నాడు? ఇంకా యెహోవా యొక్క దుష్టులకు దయ చూపిన వారి నీతిని నేర్చుకోరు. దుష్టులు ఇలాగనే ఉంటారు. ఎంత వాక్యమును విన్నా, ఎంత పరిచర్యలో ఉన్నా వారు అలాగనే జీవిస్తారు. అలా ఉండకూడదు. నీతిని నేర్చుకోవాలి. యెహోవా యొక్క మహత్యమును తెలుసుకోవాలి. ఇప్పుడు ఒమ్రీ అనేటువంటి అతను ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇతను జనులు రాజుగా చేశారు. ఇతడు 12 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. 6 సంవత్సరాలు తీర్షాలో ఏలాడు. ఇతను వచ్చి అందమైన పట్టణం, సంతోషకరమైన పట్టణంలోనే రాజుగా ఉంటూ తన రాజ నగరాన్ని ఏర్పరచుకొని 6 సంవత్సరాలు ఇక్కడి నుంచే ఆయన పరిపాలించాడు. కారణం ఏమిటి అంటే ఇక్కడ యాజకులు ఉన్నారు, దేవుని సన్నిధి ఉంది, దేవుని కొరకు బలిపీఠములు కట్టబడ్డాయి. ఇక్కడ దేవుని కొరకు యాజక ధర్మం చేయబడుతుంది. బాగానే ఉన్నాడు. ఇక్కడ 6 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. ఇతడు ఏమయ్యాడంటే ఆ దగ్గరలో ఒక కొండను కొన్నాడు. కొండను కొన్నాడు. సొమ్రోను అనేటువంటి అతని దగ్గర ఒక కొండను కొని, షెమెరును వద్ద కొండను కొని ఎంత 4 మణుగుల వెండి. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ. రాజు కనుక 4 మణుగుల వెండి ఇచ్చి ఆ కొండనే కొన్నాడు అతను. ఆ కొండ మీద సదును చేసి పట్టణం ఒకటి కట్టాడు. ఆ కొండ యజమాని అయిన షెమెరును బట్టి ఆ పట్టణానికి సొమ్రోను అని పేరు పెట్టాడు. ఆ కొండ మీద ఒక పట్టణం కట్టాడు. అక్కడే ఒక గుడి కట్టాడు. ఆ కొండ మీద ఉన్న గుడిని గుర్చే యేసు ప్రభుతోటి సమరయ స్త్రీ చెబుతూ ఉంది. సమరయ స్త్రీ చెప్తుంది, అయ్యా మా పితరులు ఇదిగో ఈ కొండ మీద ఆరాధిస్తున్నారయ్యా. ఇప్పటికి మేము కూడా ఈ కొండ మీద ఆరాధిస్తున్నాం. సొమ్రోనులో ఉన్న పర్వతం, ఆ పర్వతం మీద పట్టణం ఉంది, కొండ ఉంది, ఆ గుడి ఉంది. దాని మీదే మా పితరులందరూ ఆరాధించారు. మేము కూడా అక్కడే ఆరాధిస్తున్నాం. కానీ ఒక రోజు వస్తుంది, మీలాంటి వారు వచ్చి చెప్తారయ్యా ఆరాధించేది ఇక్కడ కాదు యెరూషలేములో అని మాకు తెలుసు అన్నది. ఆ పర్వతం సొమ్రోను పర్వతం. సొమ్రోను రాజ్యమునకు రాజధాని అయిపోయింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే తీర్షాను వదిలిపెట్టి సొమ్రోనుకు వచ్చాడు. ఇప్పుడు చాలామంది ఆత్మీయతను వదిలిపెట్టి, దైవ సేవకులను వదిలిపెట్టి, దేవుని సన్నిధానమును వదిలిపెట్టి
ఇప్పుడు ఆచారములకు బయలుదేరారు. ఆచారాలకు బయలుదేరారు. నీ హృదయములో ఉండాలి దేవుడు. నీ జీవితంలో దేవుని యొక్క స్వస్థతకి నీ జీవితం యోగ్యమై ఉండాలి. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా నీకు స్వస్థత రాదు, నీ మీదకి అభిషేకం రాదు. ఎంతమంది అభిషిక్తులు నీ మీద తైలం పోసినా నీకు తైలాభిషేకం కాదు. దేవుని సన్నిధానంలో ఉండు, నువ్వు ఒంటరిగా ఉండు, నీ ఇంట్లోనికి వెళ్ళు, వ్యక్తిగతంగా ప్రార్థన చేయి, సంఘములోనికి రా, నీవు వ్యక్తిగతంగా ఎవరిని చూడొద్దు, నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నీ ఆత్మ కొమ్మరింపు నా మీదకి తీసుకురాయ్యా, ఆత్మాభిషేకం చేత నన్ను నింపయ్యా అంటే దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉన్నా దేవుని ఆత్మ నీ మీద కొమ్మరించబడిద్ది. ఎక్కడికో పోయినంత మాత్రాన కాదు. వెళ్ళు, తప్పు కాదు, నేను తప్పు అంటల్లా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ జీవితం మారకుండా వెళుతున్నావు అనేది నా వేదన. ఎక్కడ ఉన్నా మార్పు లేదు, అక్కడికి వెళ్ళినా మార్పు లేదు, మోకాళ్ళ మీద నడిచినా మార్పు లేదు. వేషధారణ, వేష భాషలు మార్చుకున్నంత మాత్రాన పరిశుద్ధాత్మతో నింపబడము. వేష భాషలు మారటం ఒకంత అయితే, ఇదంతా పైకి కనపడేది ఇది మారాలి. కానీ అంతరంగ జీవితం దేవుడు ఏం చూస్తున్నాడు? మనుషులు పై రూపమును చూస్తారు కానీ దేవుడు యెహోవా అంతరంగమును చూసువాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఎలాంటివో మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో అసలు ఒక చిన్న విషయం, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి, ప్రార్థనలు ఏకీభవించాలి, వాక్యం చెప్పేటప్పుడు వినండి. మీ జీవితాలు ఎప్పుడు మారుతాయి? జనవరిలో బాప్తీసాలు ఉన్నాయి. యవన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. బాప్తీసాలకు సిద్ధపడుతున్నారా? సిద్ధపడమండి. ఎందుకంటే రేపు ఆడన్న స్టేజ్లో ఎత్తు డ్యాన్సులు వేయొద్దు మేము. అక్కడ డ్యాన్సే మళ్ళీ ఏడకు వచ్చినాక ఏడే ఆత్మీయత ఏడే. వద్దండి, మేము ఆడ వినాయకుడి బొమ్మ పెడతాడు ఉండొద్దు, మళ్ళీ ఏడకొచ్చి ఏడ మళ్ళీ. అందుకే వీళ్ళు మారట్లా. ఎంతమంది వస్తే మాత్రం ఉపయోగం ఉంది? సంఖ్య కోసం కాదు మనకు కావాల్సింది, ఆత్మీయ జీవితాలు కావాలి. 100 మంది ఉన్నారు నా దగ్గర అని చెప్పుకోవడానికి ఉపయోగం లేదు. నలుగురున్నా చాలు, నలుగురున్నా చాలు. ఇదివరకు నాన్న పాడేవాడు, అది అనక ఇది అనక మదిలోనే మనుకొనక కలహాలు పార్టీలు కలిగి నలిగి కొందరలిగి అలిగిపోయి వేరైనా తొందరపడక. కలహాలు పార్టీలు కలిగి నలిగి కొందరలిగి అలిగిపోయి వేరైనా తొందరపడక. తొలి నుండి తుది వరకు నిలబడిన స్థిర భక్తులు నలుగురున్న నడిపించుకో మేలు కలుగును. తొలి నుండి తుది వరకు నిలబడిన స్థిర భక్తులు నలుగురున్న నడిపించుకో మేలు కలుగును. ఓ భక్తుడా, క్రీస్తు భక్తుడా, ఏ భయంబు లేకుండా సాగిపోవయా. ఓ భక్తుడా, క్రీస్తు భక్తుడా, ఏ భయంబు లేకుండా సాగిపోవయా. కలహాలు పార్టీలు కలిగి నలిగి కలిగి కొందరు అలిగిపోయినా నువ్వేమీ బాధపడొద్దు. తొలి నుండి తుది వరకు నిలబడిన స్థిర భక్తులు, స్థిర భక్తులు ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఉన్నారు చూసారా? ఆ భక్తులు నలుగురున్నా చాలు. 400 మంది ఎందుకు? వేషధారులు నలుగురున్నా చాలు, నడిపించుకో, నువ్వు మేలు పొందుతావని ఆ దినాల్లో నాన్న రాశాడు ఆ పాట. మన జీవితాల్లో మనం కూడా మార్పు లేకుండా 100ల సంఖ్య చెప్పుకున్న ఉపయోగం లేదు. దేవుని కొరకు బ్రతికేవారు కావాలి. ధర్మక్షేత్రంలో ఉన్నాం మనం. ఎక్కడున్నాం చెప్పండి? ధర్మక్షేత్రంలో ఉన్నాం. ధర్మమును బోధించే దగ్గర ఉన్నాం. దేవుని ఆరాధించే స్థలంలో ఉన్నాం. వాక్యము ద్వారా మనుషులు మారాలి. మనుషులు మారి మనస్సులు మారి, పైకి మనిషి మారాలి, మనస్సులు మారాలి. మారు మనస్సు పొందిన వారుగా ఉండాలి.
దేవుని కొరకు బ్రతికే వారమై ఉండాలి. శ్రమైన, భారమైన, బాధైన, కష్టమైన, దుఃఖమైన, వ్యాధనైనా, ఏ భయంకరమైన శోధనైనా సరే మనం లోకము నుండి వేరుగా దేవునికి సమీపస్తులుగా బ్రతికే జీవితం కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు బ్రతికేవారుగా ధర్మక్షేత్రంలో ఉన్నావు. ధర్మక్షేత్రంలో దుష్టులు ఉన్నారు. దుష్టులు ధర్మక్షేత్రంలో ఉన్నవారు నీతిని నేర్చుకోరు. సంఘమునికి అవమానకరంగా మనం బ్రతకూడదు. దేవునికి అవమానకరంగా బ్రతకూడదు. దేవుని సన్నిధానంలోనే మనము ఉండాలి. ఇతను 6 సంవత్సరాలు తీర్షాలో ఉండగా పరిపాలన బాగుంది. ఇప్పుడు షోమ్రోనుకు వచ్చాడు, పరిపాలన విధానము మారిపోయింది. ఒమ్రీ ఎలా ఉన్నాడంట? యెహోవా దృష్టికి ఇప్పుడు తీర్షాను వదిలిపెట్టాడు, ధర్మక్షేత్రంలో వదిలిపెట్టాడు, యాజకులను వదిలిపెట్టాడు, బలిపీఠంలో పాప క్షమాపణ జరిగే స్థలమును విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఆయన అంటే లోక సంబంధమైనటువంటి స్థలంలోనికి వచ్చాడు. కొండను కొన్నాడు, పట్టణమును కట్టాడు, గుడిని కట్టాడు. ఇతని పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడేవాడు. పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడతాం. మనమే గొప్పగా ఉండాలి, మనమే పేరెన్నికలో రావాలి, మనల్ని గురించే 10 మంది చెప్పుకోవాలి అనుకుంటామే తప్ప మన నిమిత్తము దేవుడు మహిమ పొందాలని ఆలోచన లేకపోతే అది ఏ వ్యక్తి అయినా సరే, విశ్వాస అయినా, స్వార్థికుడైనా, సేవకుడైనా, బిషప్ అయినా, రెవరెండ్ అయినా, అపోస్తలులైనా సరే వారి సొంత ప్రయోజనం కొరకు, వారి గొప్ప కొరకు, వారి గౌరవం కొరకు ప్రాకులాడినంత కాలం దేవుడు మహిమ పొందడు. విచారము చాలామంది వ్యక్తిగతమైనటువంటి గౌరవం కొరకు ప్రయాసపడతారు, ప్రాకులాడతారు. మన ద్వారా దేవుడు మహిమ పొందాలి. నీ ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడా? ఇక్కడ అంటున్నాడు, ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనమును జరిగిస్తున్నాడు తన పూర్వీకులందరికంటే. ఎట్లా ప్రవర్తించాడు? బహుఘోరంగా, దేవునికి విరోధముగా. రే సహోదరి, సహోదరుడా, గత కాలంలో నువ్వు ఎలా ఉన్నావో అది అవసరం లేదు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా అంటాడు, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతిని అనుసరించిన ఎడల అతడు జరిగించిన దుర్మార్గతను బట్టి కాక అతడు జరిగించినటువంటి నీతిని బట్టే బ్రతుకును అన్నాడు. ఒకప్పుడు జీవితం అంతా పాప జీవితం, ఒకప్పుడు జీవితం అంతా దుర్మార్గ జీవితం, ఒకప్పుడు లోక జీవితం. అది మార్చబడి ఇప్పుడు దేవుని కొరకు బ్రతికితే దేవుడు ఆ జీవితాన్ని చూడడు. ఇప్పుడు నీవెలా ఉన్నావో ఇదే చూస్తాడు. దీన్ని బట్టే మనల్ని బ్రతికిస్తాడు. ఒకవేళ నీవు ఇప్పటి వరకు నీతిగా బ్రతికి, ధర్మంగా బ్రతికి, ఆత్మీయంగా బ్రతికి, దేవునికి మహిమకరముగా బ్రతికిన నీవు ఇప్పుడు చిన్న విషయంలో లోపము కలిగి తొలగిపోయి దేవునికి విరోధముగా బ్రతికితే దేవుడు ఏం చూస్తాడు? వెనకటి జీవితం చూడడు. ఒకే ఒక్క వ్యక్తిని, ఆ పాత జీవితాన్ని చూసి దేవుడు క్షమించాడు. ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఇంకెవ్వరిని క్షమించాలి ఆయన. ఎవరో తెలిసి ఆయన హిజ్కియా. ఆయన ప్రార్థన చేసి ఏడ్చి కన్నీరు పెట్టి యథార్థంగా ప్రార్థన చేశాడండి. ప్రభు నిజమేనయ్యా, నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలా లేనయ్యా. నా జీవితం అంతా నీకు వేదనకరమే, నా బ్రతుకంతా నీకు వేదనకరంగానే బ్రతుకుతున్నా, నీకు నేను అవమానకరంగా బ్రతుకుతున్నానయ్యా. నా ద్వారా నీకు మహిమ రావాలి, కానీ నా ద్వారా నీకు అవమానం వస్తుంది. ఒక్కసారి నన్ను క్షమిస్తే ఇక ముందు నేను అలా బ్రతకను. ఇదివరకు బ్రతికానే, నీకు మహిమకరంగా బ్రతికానే, రాజ్య పరిపాలన యథార్థముగా చేశానే, అలాగునే మరలా బ్రతుకుతా, దయచేసి నన్ను క్షమించగలవా అని ఏడ్చాడంట. యెషయా ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, యెషయా, హిజ్కియా చేసిన ప్రార్థన నా దృష్టికి చేరింది. ఇంతలోనే చేశాడా ఆయన? ఇంతలోనే ప్రార్థన చేశాడా? ఇంతలోనే నీవు విన్నావా? ఇంతలోనే క్షమించావా? వాళ్ళందరూ నా కొరకు కత్తులు తీసుకొని నిలబడి ఉంటారు అక్కడ. ఎందుకు? నువ్వు చచ్చిపోతావని చెప్పొచ్చాను కనుక. వెళ్ళమంటావా? వెళ్ళు, బ్రతుకుతాడని చెప్పు. అతను ఒక్కనే క్షమించాడు. అప్పుడు ప్రస్తుతం దుష్టుడిగా బ్రతుకుతున్న పాత జీవితమును జ్ఞాపకం చేసి క్షమించమని అడిగాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, తీర్షా వంటి అందమైన పట్టణము,
తీర్షా వంటి సంతోషకరమైన పట్టణం, ఆరాధన జరిగే స్థలము, దేవుని ఆరాధించే స్థలము, దేవుని కొరకు బలిపీఠములు కట్టబడిన స్థలము, మందసభ పెట్టే ఉన్న స్థలము. ఇంత ఉన్నా నీవు దేవునిలో ఆనందంగా జీవించకపోతే, దేవుని కొరకు బ్రతకకపోతే ఇప్పుడేం చేయాలి? దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు కనుక మనల్ని మనం సర్చ్ చేసుకుందాం. హిజ్కియా ప్రార్థించినట్టు ప్రార్థించుదాం. తీర్సా పట్టణం వదిలిపెట్టి షోమ్రోనుకు వచ్చినటువంటి ఒమ్రీ వలే కాక, దేవుని కొరకు బ్రతికేటానికి తీర్మానించుకున్నటువంటి మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడినవి, అవన్నీ కూడా మనకి సరిపోయినటువంటివిగా, యెహోవా మహాత్యము ఆలోచింపక అన్యాయం చేయకుండా ఉండాలంటే మనం ఇప్పుడు దేవుని హస్తములో ఎత్తబడాలి. దేవుని కొరకు బ్రతకాలి. ఎవరిని గురించి చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ జిమ్రీ. అతడు ఎన్ని రోజులు పరిపాలించాడు? 7 రోజులు యెరూషలేములో పరిపాలించాడు. జిమ్రీ తర్వాత ఒమ్రీ 12 సంవత్సరాలు పరిపాలించాడు. 6 సంవత్సరాలు తీర్షాలో పరిపాలించినంత కాలం రాజ్యమును బాగానే పరిపాలించాడు. తర్వాత షోమ్రోనుకు వచ్చిన తర్వాత అతని రాజ్యం పతనమైంది, అతను కూడా పతనం అయిపోయాడు. జిమ్రీ, ఒమ్రీ, తీర్షా, ఆర్షా, వీళ్ళ జీవితాలు మనం చూసాం. మనం వాళ్ళ వలె ఉండకుండా దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. తీర్షా పట్టణము వలె మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. పరంగీతాల 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ తీర్షా పట్టణం గురించి షోలమ్మీతితో సొలొమోను అంటున్నాడు. చూడండి అక్కడ పరమగీతములో 6వ అధ్యాయం 4వ వచనంలో, నా సఖీ నీవు తీర్షా పట్టణము వలె, ఏంటంట? తీర్షా పట్టణము వలె నువ్వు సుందరమైన దానివి, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు అన్నాడు. ఇప్పుడు దేవుడు తన పిల్లలైన మనలను ఎవరితో పోలుస్తున్నాడు? తీర్షా పట్టణంతో పోల్చాడు. తీర్షా పట్టణం అంతా సుందరమైన దానివి, యెరూషలేము పట్టణం అంతా అందమైన దానివి అన్నాడు. ఇప్పుడు అందం అనేది బయట కనపడేది, సుందరత్వం అనేది అంతరంగ జీవితం. రెండూ దేవునికి ఇష్టలుగా ఉండాలి, రెండూ బాగుండాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టలుగా, దేవునికి మహిమకరముగా మనం బ్రతుకుతాం. కాబట్టి ఇప్పుడు జిమ్రీ, ఒమ్రీ, తీర్షా, ఆర్షా అనేటువంటి 4 పేర్లను గురించి మనం చూసాం. తీర్షా పట్టణము వలె మనము సుందరముగా, యెరూషలేము పట్టణము వలె అందముగా, ఆత్మీయంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.